ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో 14 బ్రాంచీలతో ఆధునిక వైద్యశాలగా కీర్తి గడించిన అంకుర హాస్పిటల్ ఖమ్మం బ్రాంచ్లో బుధవారం అడ్వాన్స్డ్ సంతాన సాఫల్య కేంద్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సెంటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య రంగంలో మదర్ అండ్ చైల్డ్ కేర్ వైద్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్ర కలిగి అంకుర హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్ ను ప్రారంభించుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలకు సంబంధించి డాక్టర్ కల్పన వివరించారు. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సంతాన భాగ్యం లేని ఆ కుటుంబంలో వెలితిగానే ఉంటుంది. సమాజంలోనూ కొంత మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు సంతాన సాఫల్యత అనేది ఎందుకు తగ్గుతూ ఉంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టుగా ప్రతి 6గురిలో ఒకరికి సంతాన భాగ్యం కలగటం లేదు అని చెప్పినట్టు ఒక అంశం ఏదైతుంది చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అత్యాధునిక హంగులతో ఈరోజు అంకుర హాస్పిటల్స్లో ఐవీఎఫ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ముగించుకొని ఈరోజు లాంఛనంగా ఐవీఎఫ్ సెంటర్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి ఐవీఎఫ్ సీనియర్ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ కల్పన యొక్క హాస్పిటల్లో తన యొక్క వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం డాక్టర్ కల్పనతో మనం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఇక్కడ మనం వచ్చాము. దీనికి సంబంధించి మేడంని వారి యొక్క అంశాలకు సంబంధించి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మొట్టమొదటిగా ఐవీఎఫ్ సెంటర్ని ప్రారంభించుకొని కొత్తగా మీరు వ్యవస్థని ప్రారంభించడానికి మీకు శుభాకాంక్షలు అంకుర హాస్పిటల్ తరపున. థ్యాంక్ యూ. ఐవీఎఫ్ సంబంధించి అంకురాలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కల్పన, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అంకుర హాస్పిటల్స్. ఇప్పటివరకు అంకుర హాస్పిటల్స్ ఏంటంటే మదర్ అండ్ చైల్డ్ కేర్ వరకు ఉన్నది ఖమ్మంలో. సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ అంకుర హాస్పిటల్ సర్వీసెస్ని 9M అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు సంతాన సాఫల్యం కోసం ఏవైతే కనుక టెస్ట్లు లేదంటే కనుక ఏదంటే ప్రొసీజర్స్ ఉన్నాయో ఐవీఎఫ్ కానీ, ఐయుఐ కానీ, ఇక్సీ కానీ ఇలాంటి ఎన్నో ఆధునిక ప్రొసీజర్స్ అనేవి ఇక్కడి నుంచి మన అంకురాలో ప్రారంభం కానున్నాయి. సో వీఆర్ హ్యాపీ దట్ మన అంకురాలో ఇలాంటి సర్వీసెస్ అనేవి ఇక నుంచి అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి మేము ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము. అండ్ మెయిన్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఉన్నట్టు 10 మందిలో మినిమం 6గురికైనా కానీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, మనం తీసుకునే ఆహారంలో కానీ, లేదంటే మనం తీసుకునే స్ట్రెస్ వలన, జాబ్ కానీ, లైక్ నెంబర్ ఆఫ్ అదర్ మెడికల్ కండిషన్స్ వలన కానీ ఈ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. యంగ్ పీపుల్ అంతకుముందు ఏంటంటే చాలా రేర్గా మనకి లేదంటే ఏజ్ దాటటము 30 years 40 years ఆ తర్వాత మనము ఇన్ఫర్టిలిటీ చూసాం. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 20, 25, 30 years వాళ్ళ లోపు వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాము. అది దేనివల్ల అంటే ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ జెనెటికల్గా కానీ, మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునే లైఫ్ స్టైల్, ఫుడ్, వీటి వలన జాబ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటము, సో ఇలాంటి వాటి వలన ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. మేడం ఇక్కడ అంకురాకి ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతి ఉండే దాదాపు 4 రాష్ట్రాల్లో ఈ యొక్క అంకుర హాస్పిటల్ అనేది తన యొక్క సేవలను విస్తరించింది. ఇప్పుడు ఖమ్మంలో కూడా అంకురాలో ఐవీఎఫ్ రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఒక కార్పొరేట్ లెవెల్లో మీరు తక్కువ ధరకు అందిస్తున్నారు. మీరు కూడా చాలా సీనియర్ స్పెషలిస్ట్గా ఉన్నారు. అసలు ఐవీఎఫ్కి సంబంధించి మన దగ్గర ఉండే సౌకర్యాలు ఏంటి? మన దగ్గర మన ఐవీఎఫ్ ల్యాబ్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్. ఓకే, ఐయుఐ దగ్గర నుంచి నా సెమెన్ అనాలిసిస్ అంటే మేల్ ఫ్యాక్టర్, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే కనుక ఒక ఫీమేల్దే కాదు మేల్ది కూడా ఉంటుంది. సో మేల్ని ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. వాళ్ళ సెమెన్ అనాలిసిస్ చేయటము, ఐయుఎస్ చేయటము, ఐవీఎఫ్ చేయటము, ఇక్సీ పద్ధతి చేయటము, అండ్ ఎంబ్రియో బయాప్సీస్ చేయటము, అండ్ ఏదైనా జెనెటికల్ ఇష్యూస్ ఉంటే కనుక మనం ఇప్పుడు ఐవీఎఫ్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఎంబ్రియోస్కి జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ముందుగానే తెలుసుకొని అవి నార్మల్గా ఉంటే అవి మాత్రమే మనం
పేషెంట్లో ట్రాన్స్ఫర్ చేసేటట్టు. సో పీజీటీఏ టెస్ట్ అని, పీజీటీఎంఎం, సో ఇలాంటి అత్యాధునిక ప్రొసీజర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఐవీఎఫ్ సంబంధించి ప్రధానంగా ఇక్సీ అనేది చాలా అడ్వాన్స్ మెథడ్ అనేది చాలా హై లెవెల్లో ఉన్నదని కానీ గతంలో నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని బట్టి నాకు అర్థం అయింది. ఇక్సీకి సంబంధించి కూడా మనకున్న సౌకర్యాలు చెప్పండి. ఇక్సీ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఐవీఎఫ్ అనేది మనము ఎగ్స్ అనేవి ఫీమేల్స్ నుంచి పికప్ చేసుకునేసేసి వీర్యకణాలతో వదిలేస్తే దాని అంతటికి అది ఫెర్టిలైజ్ అయ్యేసేసి చేస్తాము. కానీ ఇక్సీ పద్ధతి ఏంటంటే ఒక వీర్యకణాన్ని తీసుకుంటాము, ఒక బెస్ట్ ఉన్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకునేసేసి ఒక వీర్యకణాన్ని ఒక అండంలో కూడా బెస్ట్ ఉన్న వాటిని చూస్ చేసుకునేసేసి దాన్ని మనం ఫర్టిలైజ్ చేయటం అనేది ఇక్సీ పద్ధతి. అది అయిన తర్వాత కూడా ఈ ప్రొసీజర్లో ఏంటంటే ఒక్కొక్కసారి నేను అంటూ జెనెటికల్గా మనకి ఎంబ్రియోస్ అనేవి డ్యామేజ్ అవ్వటము, జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండటం ఉంటుంది. సో ఇలా ఇక్సీ చేసిన పద్ధతి వచ్చిన ఎంబ్రియోస్ని కూడా మనం మళ్ళీ టెస్ట్ చేసుకొని జెనెటికల్గా అవి నార్మల్ ఉన్నాయా లేదా, పీజీటీఏ కానీ పీజీటీఎంఎస్ఆర్ ఇలాంటివి చేసుకునేసేసి ఆ తర్వాత పెడతాము. ఇక్కడ అంకుర హాస్పిటల్ సంబంధించి ఇదే రోజు మళ్ళీ సిడిసి సెంటర్ కూడా ప్రారంభించారు. అంటే అనుబంధంగా ఇంకా ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి మన అంకురాలు? మనది ఈవెన్ చైల్డ్ కేర్లో కూడా మన సర్వీసెస్ అనేవి ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఆటిజం, స్పెషల్ చైల్డ్ గురించి, ఆటిజం గురించి ఇలాంటివి కూడా మనకి విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్స్ వచ్చేసేసి దాని గురించి స్పెషల్ కౌన్సిలింగ్, స్పీచ్ థెరపీస్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ముఖ్యంగా సంతానం లేని దంపతులకి మీరు ఇచ్చే సూచనలు, సలహా ఈ రోజులలో ముఖ్యంగా నానాటికి పెరుగుతూ ఉంది వాళ్ళ సంఖ్య, సంతానం లేని వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, ఇంకా పెరిగే అవకాశాలు అని చెప్తా ఉన్నారు. మీరు ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు ఏంటంటే జనరల్గా జాబ్ అనేది ఒకటి, మ్యారేజ్ ఏజ్ అనేది పెరిగిపోయింది. అంతకుముందు ఏంటంటే 21, 22 ఇయర్స్ కల్లా మ్యారేజ్ చేసుకోవటం, ఆ టైంలో ఏంటంటే ఫర్టిలిటీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, సో వెంటనే అందటము ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ ఏజ్ అనేది ఆల్మోస్ట్ 28, 30కి వచ్చేసింది. సో ఈలోపు మనకి మ్యాక్సిమం ఎగ్ క్వాలిటీ కానీ, ఇటు సైడ్ మేల్ చూసుకుంటే స్పర్మ్ క్వాలిటీ కానీ ఖచ్చితంగా డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంటుంది. ఆ తర్వాత ఆల్రెడీ మ్యారేజ్ లేట్, తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోవడానికి కూడా అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ గ్యాప్ ఇస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే అది మెయిన్ రీజన్ మన ఇన్ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. సో ఆ మెరైటల్ ఏజ్ అనేది కొంచెం తగ్గించుకోవటము, లేదు వీలు కాలేదు అంటే కనుక ఇప్పుడు అత్యాధునిక సదుపాయాలు కూడా వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇన్ కేస్ మీరు డిలే చేసుకోవాలి అని అనుకుంటే మీ అండాలని ముందుగానే, ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కూడా, ఏజ్తో సంబంధం లేకుండా, మ్యారేజ్తో సంబంధం లేకుండా మనం ఈ అండాలను కానీ వీర్యకణాలను కానీ ముందుగానే స్టోర్ చేసుకునేసేసి మనం ఎప్పుడైతే ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంటుందో, క్వాలిటీ బాగుందో ఆ టైంలోనే మనం వీటిని స్టోర్ చేసుకునేసేసి మనకి ఎప్పుడైతే మనకి కన్వీనియంట్ ఉంటుంది, ఇప్పుడు మనం ఫ్యామిలీ లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కూడా మనము ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. మేడం, ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ ఇది. వాస్తవంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పిల్లలు సంతాన భాగ్యం ఉండదు అనేది ఒకటి ఉంది, అది నిజమా? మీరు ఒక ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా థైరాయిడ్ అనేది వన్ ఆఫ్ ద హార్మోన్ అనేది ఎఫెక్ట్ అయితే కనుక మనకి అండాలలో క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మేల్స్ కూడా థైరాయిడ్ ఉంటే కనుక అది వీర్యకణాల క్వాలిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా అది సంతానం కలగడానికి ఎంతో కొంత అయితే కనుక ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి డాక్టర్ కల్పన గారి గురించి కూడా, అసలు ఎందుకంటే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలో మీరు పనిచేస్తున్నారు, మీ గురించి కూడా మీరు ఎక్కడ చదువుకున్నారు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఈ హాస్పిటల్కి, మీ యొక్క ఎఫిషియన్సీ కూడా చెప్పండి. ఓకే, నేను బేసికలీ ఫ్రమ్ విజయవాడ. తర్వాత ఖమ్మంలో నేను ఒక 2 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఇక్కడ అంకురాలో నా న్యూ కన్సల్టెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యాను, ఎస్పెషల్లీ ఇంటూ ద ఐవీఎఫ్ దీంట్లో. అండ్ నేను ఫెలోషిప్ చేశాను జెన్సిస్ నుంచి, వన్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ నేను అల్ట్రాసౌండ్లో కూడా డిప్లొమా చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను అంకురాలో నా సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి నానాటికి పెరుగుతున్నటువంటి సంతాన సాఫల్యత లేనటువంటి జంటలకి చక్కని చిరునామా అంకుర హాస్పిటల్స్ అని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే మీ యొక్క కళ్ళ పంటగా, మీ యొక్క కోరికలు తీర్చేలాగా, మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం కలిగించేలాగా అంకుర హాస్పిటల్స్ ఎల్లవెల్లా సిద్ధంగా ఉంది. మీరు ఖచ్చితంగా రండి, 12 బిడ్డతో వెళ్ళండి అని చెప్పి డాక్టర్ కల్పన తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.